ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ మూడు ఒక వ్యక్తిని ఏం చేస్తే తెలుసండి, అంతకంతకు అంతకంతకు అంతకంతకు. బైబిల్ ఒక మాట ఉంది, సౌలు కుటుంబము అంతకంతకు నేర్సిల్తుంది, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితం అంతకంతకు ఆశీర్వదింపబడిన రీతిగా ఉండాలి. అలా ఉండాలంటే నీవు యేసయ్య దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలామంది ప్రజలు యేసయ్య దగ్గరికి రావట్లేదు. సేవకులు కూడా ప్రజలను యేసయ్య దగ్గరికి నడిపించట్లేదండి. ఇవాళ సేవకుని మీద ఉన్నటువంటి ప్రేమ కొందరికి దేవుని మీద ఉండట్లేదండి. దేవునికి స్తోత్రం. సేవకుని ప్రేమించాలి, సేవకుని గౌరవించాలి, కానీ సేవకుడు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. సేవకుడు దేవుని ప్రతినిధి. సేవకుని యొక్క పని ఏంటో తెలుసండి, మిమ్మల్ని అందరిని కూడా యేసయ్య దగ్గరికి నడిపించడమే సేవకుని పని అండి. కాపర్ పని ఏంటండి? కాపర్ పని ఏంటి? మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పగించాలి చెప్పండి అమ్మా. మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పచెప్పాలి? మాట్లాడట్లేదు ఈ మాట. మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పగించాలి? నాకేం వినపట్టలేదండి. ఎవరికి అప్పచెప్పాలి? మంద యజమానికి అప్పగించాలి. ఎవరా యజమాని? ఎవరా యజమాని? మన ప్రభువే. దేవునికి స్తోత్రం. కాపర్ పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి. నా పని ఏంటంటే మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపించి ప్రభువుని మిమ్మలను అనుసంధానం చేయాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును ఎలాగుండాలి? నిలిచి, మనం ఆయనలోనూ నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. తీగ దాక్షవలి యందు నిలిచి ఉండాలి, దాక్షవలి తీగ యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే అవి నిలిచి ఉంటాయో మనం ఏమి అడగక్కర్లేదండి, ఏమి కోరక్కర్లేదండి. మన అడగక మునిపే మన అక్కర్లను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమరయ ప్రాంతాన్ని నుంచి వచ్చిన ప్రజలు సమరయ స్త్రీ అడిగినట్టుగా ఆయన జీవజలాలు అడగలేదండి. వాళ్ళు అడగలేదు. ఆ స్త్రీ అయితే అడిగింది కాబట్టి ఇచ్చారు అనుకోవచ్చు. కానీ అడగకోకుండా వారు పొందారు. ఎలా పొందారు? ప్రార్థన, స్తుతి, ఆరాధన. వారు అక్కడికి వచ్చి ప్రభు యొక్క మాటలు వింటూ వారు తన్మయత్వం చెంది ప్రభులో వారు ఏమైపోయారు? లీనమైపోయి ప్రభుకి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని వారు ఇచ్చారు. ఎప్పుడైతే ఉన్నతమైన స్థానం ఇచ్చారో అప్పుడు వారిలోకి ఏమెళ్ళియండి? ప్రభు చెప్పిన జీవజలాలని. ఆ పండుగ మహాదినమందు ప్రభు అటండి, యేసు ప్రభు యొర్దాను నది తీరానికి వచ్చిన ప్రజలతో అంటున్నాడట. ఎక్కడికి వచ్చారండి ప్రజలు? యొర్దాను నది తీరానికి వచ్చారు. అది ఏ పండుగ తెలుసండి? ఏ పండుగ? ఏ పండుగ చెప్పండి. చాలాసార్లు మీకు చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు లేచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆ పండుగల మహాదినము ఏ పండుగ తెలుసండి? పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల పండుగ ఇజ్రాయిల్ ఎందుకు చేస్తారో తెలుసండి? వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వాగ్దత్త దేశం వచ్చేటప్పుడు మార్గ మధ్యములు సీను అరణ్యమునకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఏమి లేవండి? నీళ్లు లేవు. ఏమి లేవు? త్రాగడానికి నీళ్లు లేవు. వీరందరూ మోషే మీద సనుక్కున్నారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావా? ఇక్కడ నీళ్లు లేవు, మేము మా బిడ్డలు ఆ ఐగుప్తులో ఉంటేనే బ్రతుకుతాం, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావు అన్నప్పుడు మోషే సర్వశక్తుడైన దేవుని దగ్గర ప్రార్థించాడు, మనవి చేశాడు. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో మోషేతో ప్రభు అంటున్నాడు, నాయనా నువ్వు లేచి నేను చెప్పినట్టు చెయ్యి,
ఇజ్రాయేలుకు సర్వ సమాజమును నువ్వు సిద్ధపరిచి వారి ఎదుట నేను చూపిస్తున్న ఆ బండను నీవు కొట్టు. దేన్ని కొట్టమన్నాడండి? ఆ బండను నీవు కొట్టు, ఆ బండ సమృద్ధిగా మీకు నీళ్ళు ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు తిని తృప్తి పొందిన తర్వాత మత్తులై ఉండొద్దు అన్నాడండి ప్రభు. తినమన్నాడు, త్రాగమన్నాడు, కానీ ఎలా ఉండొద్దు అన్నాడు? మత్తులుగా ఉండొద్దు అన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం అసలు మత్తులుగా ఉండడానికి వీల్లేదండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మత్తుగా ఉన్నామో మనం ఎక్కడికి వెళ్తాం? శోధనలోకి వెళ్తాం. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లు నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులెదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడండి, ఏమంటున్నాడు? ఇక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చెప్పలేదండి. మనం ఏం చెప్తాం? ఇక్కడ తవ్వు నీళ్ళు రాలేదనుకో, అక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చూద్దాం, అక్కడ తవ్వు అంటూ ఉంటాం. ఇక్కడ బోరేస్తే నీళ్ళు పర్లేదనుకోని ఏం చేస్తాం? ఇంకో 20 అడుగులు వెళ్ళి అక్కడ చూద్దామని అంటాం, ఓపుకుంటే. అంటే ఒక బోరే వేస్తే చాలా ఖర్చు అవుతుంది, ఇంకో బోరే వేయాలంటే మళ్ళీ అంత ఖర్చు అవుతుంది. మనకు ఓపుకుంటే 4-5 చోట్ల వేసి చెక్ చేస్తుంటాం. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, బండను కొట్టవయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? బండను కొట్టమంటున్నాడు. కొడితే అది ఏం చేస్తాడు? నీళ్ళు ఇస్తుంది. అలాగే ఇజ్రాయేలుకు నీళ్ళు వచ్చినాయి. మరి దేవుడు చేసిన కార్యానికి జ్ఞాపకార్థంగా వాళ్ళు ఆచరించే పండుగ ఈ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగల్లో అంచెదినము ఆఖరు రోజు ప్రజలందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారంటే ఆ యొర్దాను నది తీరముకి వెళ్ళి ఆ దేశమునకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో వారి దానిని జ్ఞాపకం చేసుకునేవారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా పండుగ మహాదినం అందటండి. యొర్దాను నదికి వెళ్ళేటప్పటికి యొర్దాను నదిలో ఏమి లేవటండి? నీళ్లు లేవండి. నీళ్లు లేకపోయేటప్పటికి అందరూ అయ్యో నీళ్లు లేవు అనుకుంటుంటే యేసుప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనాను, కింద వచ్చి చదువమ్మా, ఎవడైనా దప్పికొనని ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ పండుగలో అంచె దినమందు ఆయన యొర్దాను నది తీరమున నిలిచి అన్నాడు, మీలో ఎవడైనను దప్పికొనినట్లయితే వాడు నా యొద్దకు రావాలి, నా యొద్దకు వచ్చి వారు దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాని విషయంలో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో జీవజల నదులు ప్రవహించునని ఆయన చెప్పి దాన్ని దేని గురించి చెప్తున్నాడట? ప్రజలు పొందబోవు ఆత్మను గూర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిండి పొరులుటను గూర్చి మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం అండి? గడిచిన వారం నిండి పొరులుట అంటే ఏంటో చెప్పాను. ఏమండి, ఎలీషా గురించి చెప్పానా? ఏబు గురించి కూడా చెప్పాను కదా. ఏమండి, జ్ఞాపకం చేశాను లేదా? నిండి పొరులుట అంటే ఏంటి? 2 అంతల ఏం చెప్పాను? 2 అంతల ఆశీర్వాదం అండి. 2 అంతల ఆశీర్వాదం నీకు కావాలంటే, నీ పాత్ర నిండి పొరలాలంటే, అది నిండి ప్రవహించాలంటే నీవు చేయవలసింది ఏంటంటే దావీదు వలె ప్రార్థించాలి, దావీదు వలె దేవుణ్ణి స్తుతించాలి, దావీదు వలె దేవుణ్ణి నీవు ఆరాధించాలి. రెండవదిగా నీవు ఆత్మను పొందుకోవాలి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఒక విశ్వాసికి భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలి, పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. అర్థమైందా? భూ సంబంధమైనవి కావాలి, పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి.
మనలో చాలా మంది జీవితాల్లో భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే ఉన్నాయి. ధైర్యంగా గుండె మీద చేసుకుని నేను పరలోకం వెళ్తాను అని ఆ చెప్పే స్థితి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది చెప్తున్నారు, నేను ఒకప్పుడు పనికిమాలోని, ఒకప్పుడు భేదోడిని, ఒకప్పుడు ఎన్నిక లేనివాడిని, ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, వాకలు లేదు, అది లేదు, ఇది లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయని చెప్తున్నావు. ఈ సాక్ష్యం నీకుంది, భూ సంబంధమైన సాక్ష్యం నీకుంది, పర సంబంధమైన సాక్ష్యం కూడా నీకు ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని. దేవునికి స్తోత్రం. అతను ఏమంటున్నాడు? నేను పరలోకానికి ఎక్కెళ్ళిపోతానని చెప్తున్నాడు అండి ధైర్యంగాను. ఎందుకంటే క్రీస్తు కొరకు నేను ప్రాణార్పణముగా పోయబడ్డానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అందుకే అతడు చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఏ పోరాటం? మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. ఇక మీద నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడిపోయింది, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను? ఆయనతో నాతో ఆయన కలిసి ఉండే స్థలానికి వెళ్ళిపోతాను. నేను నా కొరకు అక్కడ స్థలం సిద్ధపరచబడింది, నా కొరకు అక్కడ ఇల్లు సిద్ధపరచబడింది. నేను దాన్ని ఇంతకు ముందే నేను చూశాను. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు చూస్తున్నాం, పర సంబంధమైన ఆశీర్వాదం కూడా. చాలామంది ఇల్లు కట్టుకున్నాక చెప్తూ ఉంటారు సాక్ష్యం, ఇదే ఇల్లు అండి ప్రభు నాకు 10 సంవత్సరాల క్రితం చూపించాడండి, అలాగే కట్టేసుకున్నానండి నేను అంట. ఆ ఇల్లు అటండి 10 సంవత్సరాల క్రితమే అతని కల్లోకి వచ్చేసిందంట ఆ ఇల్లు. మరి పరలోకం ఇల్లు కూడా నీకు కల్లోకి రావాలి కదా, పరలోకం ఇల్లు కూడా నీకు దర్శనంలోకి రావాలి కదా. మరి వస్తుంది, ఎప్పుడు అది ఉంటే వస్తుంది. ఇది 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ నీకు ఒక ఇల్లు ఉన్నది కాబట్టి 10 సంవత్సరాల ముందే ఆ ఇంటిని నువ్వేం చేసావు? అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఇల్లును నువ్వు నిర్మించుకోగలవు కాబట్టి, ఒక ఇంటి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఆ ఇంటిని నీవింకా దానిని సంపాదించుకోక మునిపే, దాని కొరకు నువ్వు సిద్ధపడక మునిపే, ఒక 10 సంవత్సరాల క్రితమే నువ్వు దాన్ని చూసావు, అది ఈ రోజు నువ్వు పొందావు, దాని గురించి నువ్వు ఆనందంతో చెప్తున్నావు. అలాగే పరలోకములో కూడా ఇంటిని నువ్వు చూడాలంటే అక్కడ ఇంటి కోసం నువ్వు ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడే మనం సంపాదించుకోవాలి. పరలోకంలో నిధులు కూడా ఇక్కడే సంపాదించుకోవాలండి. ఇక్కడ మన పరలోక నిధులు సంపాదించుకుంటేనే పరలోకంలో మనకి నిధులు ఉంటాయండి. చచ్చిపోయిన తర్వాత సంపాదిద్దామంటే ఏమి సంపాదించలేమండి. చచ్చిపోయినోడు 2 పనులు చేస్తాడు. ఒకటి విశ్రాంతి తీసుకుంటాడు, రెండోది ఏం చేస్తాడు? విశ్రాంతి కోసం తిరుగుతాడండి. చనిపోయిన ప్రతి వాళ్ళు 2 పనులే చేస్తారండి. ఒకటి ఏం చేస్తాడు? ప్రభునందు ఉండి మరణించాడు అనుకోండి, అక్కడ ఇల్లు ఉన్నదనుకోండి, వాడు విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడ ఇల్లు లేనోడు ఉంటాడు, వాడు ఎవరి దగ్గరైనా విశ్రాంతి దొరుకుతుందేమో, ఎవడైనా వాడు పుణ్యం సగం నాకు ఇస్తాడేమో, ఎవడైనా వాడు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో పక్క పోర్షన్ నాకు ఇస్తాడేమో, వాడి గదిలో చోటు ఇస్తాడేమో, వాడు విశ్రాంతి కోసం తిరుగుతాడటండి. కానీ విశ్రాంతి దొరకదండి. విశ్రాంతి అనేది భూమి మీద మనం సజీవులుగా ఉండగానే మనం సంపాదించుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. నా ఒక్కడికి ఎత్తానని చెప్పట్లేదండి ఆయన, నాలాగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి జీవ కిరీటాన్ని ఇస్తాడు. పౌలు గురించి గొప్పగా చెప్పుకుంటే మన బ్రతుకు మారదండి. పౌలు గురించి ప్రసంగాలు చేస్తే మన బ్రతుకు మారదండి. పౌలు గురించి మనం చదువుకుంటే మన బ్రతుకులు మారవండి. పౌలు లాగా జీవిస్తే మన బ్రతుకులు ఏమవుతాయి? మారతాయి. పౌలు లాగా జీవిస్తే మనం పరలోకం ఏం సంపాదించుకుంటాం? ఇల్లును సంపాదించుకుంటాం. పౌలులాగా మనం జీవించాలంటే దేవుని సన్నిధి అలాగే ఎగ్గొట్టేద్దామని ప్లాన్ చేసుకోవటం కాదని. ఏం చేయాలి? దేవుని సన్నిధి ఉన్నదంటే మనం ఏం చేయాలి? పరిగెత్తుకొని సన్నిధికి రావాలి. ఈ రాత్రి దేవుని మందిరకు రాని మన సంఘబిడ్డలు అవ్వచ్చు, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, వారు ఎవరికి దేవుడు అంటే భయం లేదండి. దేవుని మందిరానికి రాని ఎవరికి కూడా దేవుడు అంటే లేదు, భయం లేదండి. దేవునికి భయపడకపోతే నీ యొక్క గిన్నె నిండి పొర్లి ప్రవహించదండి. దేవునికి నువ్వు భయపడాలి.
హిజ్కియా దేవునికి భయపడ్డాడు కనుక పెందల కడ లేచి అక్కడికి వెళ్ళేవాడని మహారాజు అయినా దేవుని మందిరానికి వెళ్ళేవాడండి. ఎప్పుడటండి? పెందల కడ లేచి, అంటే ఇంకా చీకటి ఉండగానే. ఇందాక ఒక సహోదరుడు అన్నాడు, పాస్టర్ గారు 6ంటికి ఎట్టారు, ఎవరు వస్తారండి అంటున్నారు. బహుగా ప్రార్థన చేద్దాం, విస్తరించి ప్రభుని ఆరాధిద్దాం, విస్తరించి ప్రభుని స్తుతిద్దాం, శక్తి కొలదిగా దేవుని ఆరాధిద్దాం. ఆ కృపగల దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి ఆశీర్వాదాలు వర్షమును కురిపించి మన జీవితంలో ఉన్న శాపమును, మన జీవితంలో ఉన్న పాపాన్ని, మన జీవితంలో ఉన్న అవిధేయతను తీసివేసి మన ప్రతి పాత్ర, దావీదు పాత్ర అలాగైతే నిండి పొర్లుచున్నదు. దావీదు పాత్ర ఏమవుతుందండి? దావీదు పాత్ర నిండి పొర్లుచున్నది. నీ పాత్ర కూడా నిండి పొర్లి ప్రవహించాలి. నీ పాత్ర నిండి పొర్లి ప్రవహించాలంటే దేవుని సన్నిధులను గడపాలి. దేవుని మందిరానికి రాని ప్రతి ఒక్కడు కూడా దేవుడు అంటే భయం లేనుడే. భయం లేని వారిని దేవుడు ఏం చేస్తాడండి? భయం లేనట్టే చూస్తాడు. భయం లేదని చాలామంది ఆశీర్వాదాలకేమో దేవుని దగ్గరికి వస్తారండి. దేనికి దేవుని దగ్గరికి వస్తారండి? ఆశీర్వాదాలకి. నేను చాలాసార్లు మీకు మాట్లాడుతుంటాను, వరం కావాలి కానీ వరుడు అక్కర్లేదు అంటాడు. ఒక కాడది భర్త మీద కేసు వేస్తుంది. మంచి భర్త ఉంటారు, చెడ్డ భర్తలు ఉంటారు. మంచి వాళ్ళ మీద కేసులు వేసినప్పుడు మాట నేను చెప్తున్నాను. ఆడు మనవత్తి ఇమ్మని అడుగుతాడు. వాడి జీతంలో సగం అన్న ఒక కేసు గురించి యూట్యూబ్లో కూడా వచ్చింది. ఆడికి వచ్చే జీతం 16,000 అటండి. అతనికి నెలకు వచ్చే జీతం 16,000 అటండి. ఆడి మీద మనవత్తి కేసేసి, అంటే నెలకు నాకు జీవన భృతి ఇమ్మని, ఆడంటే నాకు నచ్చలేదు, ఆడితో నేను కాపురం చేయని జీవన భృతి కేసేసి కోర్టులో మనవర్తి కేసు వేసి ఆమె నెలకి జీతం అడిగిందని, నెలకి ఆమె కావాల్సింది, నేను బ్రతకాలంటే నాకు కనీసం 15,000 కావాలని అడిగిందట. ఆడికి వచ్చే జీతం ఎంత చెప్పండి? 16,000 జీతం. ఎంత అడిగిందండి? ఆడి జీతం కావాలా? ఆడిచ్చే ఆస్తి కావాలా? ఆడక్కర్లేదా? ఈనాడు చాలామందికి యేసు ప్రభు ఇచ్చే దీవెనలు కావాలండి, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. కానీ ఎవరు అక్కర్లేదు? యేసు అక్కర్లేదండి. వరం కావాలి, కానీ వరం కావాలి, ఎవరు అక్కర్లేదు? వరుడు అక్కర్లేదండి. కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తే చాలు, తర్వాత మనం ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. దేవుడు చూస్తూ సహించే దేవుడు మట్టికి మన దేవుడు కాదండి. ఆయన జీవం గల దేవుడు అండి. నీ జీవితంలో బాధలు వచ్చి, నేను ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైనా నా దగ్గరికి వచ్చి బాధలు చెప్తున్నారు అనుకోండి, ఒకసారి మీ వెనకాల జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. చేస్తే మనం చేస్తున్న తప్పులు ఏంటో మనకి కనపడుతుంది. కొంతమంది సాక్ష్యం చెప్తున్నాను, నువ్వు చాలా బాగుండేదని ఇప్పుడు బాగుంటలేదు. అంటే దేవుడు మారిపోయాడా? మునుపు దేవునితో ఉన్న నీకు బాగానే ఉంది, ఇప్పుడు నీకు బాగుంటలేదు. దేవుడు మారిపోయాడా? యేసు ప్రభు మారిపోయే దేవుడా, మారని దేవుడా? మరి మార్పు ఎక్కడొచ్చింది? నీలో వచ్చింది. ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి చూసుకున్నామో మన లోటుపాట్లు మనకు కనబడితే, ఎప్పుడైతే మన లోటుపాట్లు కనపడ్డప్పుడు మనం సరి చేసుకున్నామో మరలా మన ఖాళీ అయిన పాత్ర ఏమవుతుంది? నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ పాత్ర ఖాళీ అయిపోవడానికి, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు లేకపోవడానికి, నీ బిడ్డల్లో దీవెన లేకపోవడానికి, నీ పిల్లలు విచ్చలవిడిగా ఉండడానికి గల కారణం నీ పాత్ర ఖాళీగా ఉందేమో, నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేవేమో. దేవుడు మరలా ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక కృపగల దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధులను కన్నీరు కార్చు, ఆయన సన్నిధులను వేడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కార్యం జరిగించలేని దేవుడు కాదండి. దావీదు దేవుని సన్నిధులు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయన కొన్న అలవాటు ఏంటండి? ప్రార్థన చేసి మందిరానికి వెళ్తే అతనికి ఎలాగుండేదట? మనసు చాలా ప్రశాంతంగా ఉండేదట. ఎవరికి? అందుకే ప్రజలు ఎప్పుడైనా వచ్చి మందిరానికి వెళ్దాము అని చెప్తే, ఎక్కడికండి? మందిరానికి వెళ్దాం అయ్యగారు అని చెప్తే, నటండ్ర నేను వచ్చేస్తానని వాడట. నేను రాజుని, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అనేవాడు కదటండి. అప్పుడే వచ్చేవాడటండి. మరలా ఇంకొంతమంది అధికారులు వచ్చి, అయ్యగారు మందిరానికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకొస్తామండి అంటే, నేను కూడా మీతో వస్తానని ప్రజలటండి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పినప్పుడల్లా ఆయన మనసు ఏం చేసేదటండి? ఆనందించేదటండి. మందిరం అన్న దేవుని సన్నిధి అండాల. అంత
ఆనందము సంతోషం కలిగిన మరి దావీదు మందిరానికి వెళ్తున్న ఆనందం లేదండి, ప్రార్థన చేస్తున్న ఆనందం లేదండి, పాటలు పాడుతున్న ఆనందం లేదండి, స్తుతులు చెల్లిస్తున్న ఆనందం లేదండి, దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆనందం లేదండి. సన్నిధిలోనూ నిద్రట్లేదు, సన్నిధిలోనూ ప్రశాంతత లేదు, ఇంట్లోకి వచ్చిన ప్రశాంతత లేదు. చాలామంది ప్రశాంతత కొరకు ఎక్కడికి వస్తారు? మందిరానికి వస్తారు. ఆ మధ్య కొందరు అనేవారు, మేము ప్రశాంతత కోసం వస్తుంటే ప్రశాంతత కరువు అయిపోతుంది అయ్యగారు అన్నారు. దేవుడికి స్తోత్రం. దేనికోసం వస్తుంటే? మందిరానికి ప్రశాంతత కోసం వస్తే మందిరంలో ఏం కరువు అయిపోతుందట? ప్రశాంతత కరువు అయిపోతుందట అండి. దేవుడిని అడిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇక్కడ దావీదుకి మందిరంలో ఉన్న ప్రశాంతత లేదు, ఇంట్లో ఉన్న ప్రశాంతత లేదు. ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు. దేవుడు మట్టికి అతనికి ఏమవ్వట్లేదండి? ప్రశాంతత ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఏమండి, ఎందుకో తెలుసా? పాపం చేసి దాన్ని కప్పెట్టేశాడు. పాపం చేసి దాన్ని కప్పెట్టేశాడు. ఎప్పుడైతే పాపాన్ని కప్పెట్టేశాడో అది కనపడట్లేదు. కప్పెట్టేసింది ఎలా కనపడుతుందండి? మనం దానిని తెరిస్తే కనపడుతుంది. దాన్ని ఎప్పుడైతే మూసేసామో అది కనపడదు కదండి. దావీదు మూసేసి ప్రార్థన చేస్తున్నాడు, ఏమీ కనపడట్లేదు. దేవుడు కూడా ప్రసన్నం అవ్వట్లేదు. ఇలాగ ఏడుస్తుండగా ఒక ప్రవక్త, నాతాను ప్రవక్త నడిపించి, దావీదు దావీదు అని దావీదుని పిలిచినప్పుడు నాతాను అన్నాడయ్యా, మీరేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ప్రవక్తని. ప్రవక్తకి ఇవ్వాల్సిన గౌరవం దావీదు ప్రవక్తకి ఇచ్చాడండి. దైవజనుని విషయంలో దావీదుకు చాలా భయం అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అతను కొన్ని దెబ్బలు తిన్నాడు కనుక దేవుని సేవకుని విషయంలో, ప్రవక్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడండి. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నాయన, దేవుని ముఖము నీకు మరుగైపోవడానికి, నీ ముఖము దేవునికి మరుగైపోవడానికి కారణము నువ్వు దాచిన పాపమే. దీని గురించి చెప్పాలంటే చాలా స్టోరీ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? ఆయన ముఖం నీకు మరుగుపరిచేది ఏంటి? పాపమే. నువ్వు బలవంతుడివై బలహీనుడిని నువ్వేం చేసావు? చంపావు. నువ్వు బలవంతుడివే, బలహీనుడి జోలికి నువ్వు వెళ్ళకూడదు. నీ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు, గొర్రెలు నువ్వు చంపేశావు అన్నప్పుడు దావీదు వెంటనే ఏమన్నాడు తెలుసండి? దాచుకోలేదండి, నీకు దొరికేసానయ్య బాబా అన్నాడు. నేను ఎవరికి దొరకలేదు. ఎన్నాళ్ళు దాన్ని ఎలా కాపాడుతున్నాడటండి? కప్పెట్టేసాడట. ఎవరికి కనపడుకోకుండా, భార్యకి కానీ, పక్కనున్న వాళ్ళకి కానీ, మంత్రులు కానీ ఎవరికి కనబడట్లేదండి. అది పాపం. పెరుగుతుంది పాపం, తగ్గలేదండి. పాపం ఏమవుతుంది? 1వ నెలలో ఉన్నట్టు 2వ నెలలో ఉంటుందా? 2వ నెలలో ఉన్నట్టు 3వ నెలలో ఉంటుందా? 3వ నెలలో ఉన్నట్టు 4వ నెలలో ఉంటుందా? పాపం పెరుగుతూనే ఉంది. దావీదుకు మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే నాతాను దాన్ని గూర్చి చెప్పాడో వెంటనే దావీదు దాచుకోలేదండి, భయపడిపోయాడు. ఇప్పుడు వెళ్ళి దేవుని దగ్గర ఏడుస్తున్నాడండి, నేను పాపిని 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 అని ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే తను పాపినని దేవుని దగ్గర కన్నీరు కార్చాడో దేవుడు అతను ఏం చేశాడు తెలుసండి? తన నోటి మాటతో దావీదుని ఏం చేశాడండి? కడిగేసి, నీ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. బెత్షెబ నీకు కొడుకుని కంటది, వాడు నీ కొడుకే, కానీ ఆయన బ్రతకనేవను అన్నాడు. ఏమన్నాడండి? బ్రతకనేవను. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా సరే, ఎందుకంటే అది పాపము. అది ఉంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఆ పాపము నేను తీసేస్తేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దానికి దావీదు సమ్మతించాడండి. దాని విషయంలో దావీదు మరలా దేవుణ్ణి, నా బిడ్డను బ్రతికించని కానీ అడగలేదన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, ఎప్పుడైతే దైవ చిత్తాన్ని అంగీకరించాడో, అప్పుడు అతనులు నిలిచిపోయిన ఆశీర్వాదాలు మరలా ఏమైనాయండి? మొదలై ఆయన గిన్నె ఏమవుతుంది? నిండి పొర్లి ప్రవహిస్తుంది. ప్రియ దైవ జనాంగమ, మీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఆగిపోయినేమో. ఇదివరకు నీ పరిస్థితి చాలా బాగుండేదేమో,
ఇదివరకు నువ్వు ఇచ్చేదానిగా ఉండేదానివేమో, ఇప్పుడు తీసుకునేదానిగా ఉన్నావేమో. ఒకప్పుడు నీ బిడ్డలు నీ మాట వినేవారేమో, ఇప్పుడు వినట్లేదేమో. నీ బిడ్డలు బాగా చదువుకున్నారు, చదువుకు తగ్గ ఉద్యోగాలు రావట్లేదేమో. నీ భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడేమో, ఆర్థిక సమస్యలని. వీటన్నిటి నుండి విడుదల దయచేసి నీ గిన్నె నిండి పొర్లి ప్రవహింపచేయడానికి నా దేవుడు నీకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. అదేంటంటే దేవుని సన్నిధిలో ఒక రోజంతా, ఒక పగలంతా గడిపే కృప ఇచ్చాడండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదంకు కారణభూతుడని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామమునకు అనేక వందనాలు, స్తుతులు, సహస్రాలు ప్రభా. ఇప్పుడు ద్వారా నీ వాక్యం ద్వారా ఎన్నో లోతైన మర్మాలు మాకు తెలియపరుస్తున్నాడు ప్రభా. ప్రార్థన ద్వారా నువ్వు చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నే బిడ్డలైతే ప్రార్థిస్తున్నారేమో, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉందని ప్రభా, వారి సమస్యలు, వారి కోరికలు తీర్చండి ప్రభా. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. నీ అడుగు జాడలో నడిసే మనసును మాకు ఇవ్వండి ప్రభా. నీ దాసుని మీరు బలపరచండి ప్రభా. ఇడంతల ఆత్మశక్తి నుంచి ఈ పరిచయలో ఇంకను బలంగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు. రేపు జరుగుతున్న ప్రార్థన అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ అంశం గురించి అయితే బిడ్డలు ప్రార్థిస్తున్నారు ప్రభా, ప్రతి సమస్య విడుదల మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ సన్నిధానకు నడిపించి ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం మీరు దయచేయండి ప్రభా. మీరు అక్కడ ఎప్పుడమ్మా, పోకడు ఎప్పుడో మాకు తెలియదు ప్రభా. మీరు అక్కడికి మేము సిద్ధ మనసు కలిగి జీవించే బిడ్డలుగా ప్రభా, మెలకు కలిగి బిడ్డలుగా మమ్మల్ని మెలకు కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభా. మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ సన్నిధిలో ఒక బలమైన సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలవబెట్టుకోమని ప్రభా. దీని రాలుగా చేస్తే నీ వచ్చి రాని ప్రార్థన నీ ఫాసం చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామ పాదాలు బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.